హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 26. అతనెవరో సుమతికి తెలుసు. కృష్ణి చెప్పింది విని ఆవిడ షాక్ అవ్వగా మనోహర్ కృష్ణి అక్కడ చూసి వణికిపోయాడు. అతని మనసులో అది నిజం కాకూడదు అనుకున్నా తన కళ్ళ ముందు కనపడే నిజాన్ని కాదనలేక గుటకలు మింగుతూ క్రిష్ వైపు భయంగా చూస్తుంటే క్రిష్ మోహన చుట్టూ చెయ్యేసి, బంగారం, నువ్వు కార్తిక్ దగ్గరకు వెళ్ళు, వీళ్ళకి అన్ని విషయాలు నేను చెప్పొస్తాను అని నవ్వుతూ చెప్పాడు క్రిష్. ఆమె సరే అని తలూపి వెళ్ళిపోయింది మోహన. క్రిష్ మనోహర్ వైపు చూస్తూ, ఇప్పుడు అర్థమైందా నిన్ను నేను ఎందుకు కొట్టాను? నా మోహన మీద నీ కన్నుందనే నిన్ను కొట్టి పొజిషన్లో ఉంచాను. ఇకపై తన జోలికి రావడం కాదు, తన వైపు కన్నెత్తి చూసినా నీకు చూడడానికి కళ్ళు, నడవడానికి కాళ్ళు లేకుండా చేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంటే సునీత ఆశ్చర్యంగా, నా కొడుకుని కొట్టింది నువ్వా? అయినా నా కొడుకు దాన్ని ఏం పాడు చేయాలని చూడలేదు, పెళ్లి చేసుకోవాలనే కదా చూశాడు, ఆ మాత్రానికి కొట్టేస్తావా అని కోపంగా అడిగింది ఆవిడ. క్రిష్ వెటకారంగా మనోహర్ వైపు చూస్తూ, ఏరా నీ జీవిత చరిత్ర నీ తండ్రి తల్లికి తెలియకుండా ఇన్నేళ్ళు బాగానే మేనేజ్ చేసావైతే అంటూ సునీత వైపు చూస్తూ, మీ కొడుకు ఉత్తముడని భ్రమపడకండి, వాడికి ఇప్పటికే పెళ్ళై ఒక పాప కూడా ఉంది. ఆ విషయం దాచి మోహన్ని రెండో పెళ్లి చేసుకోవాలని రెడీ అయ్యాడు. కారణం మీ నాన్నగారు ఆస్తి ఎక్కడ దక్కకుండా పోతుందోనని ఎవ్వరికీ తన అసలు రంగు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు మీ కొడుకు. మోహన్తో పెళ్ళొద్దనుకున్న తర్వాత కూడా తనని పొందాలనే దురాశతో మీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏమర్చాడు వీడు అంటూ కోపంగా మనోహర్ని చూశాడు క్రిష్. మనోహర్ గుడకలు మింగుతూ తల్లి వైపు చూడగా కొడుకు ఘనకార్యాలు తెలిసి నిలుక్కుపోయారా భార్యాభర్తలు. క్రిష్ మనోహర్ని చూస్తూ, రేయ్, ఇంకోసారి నా కంటికి కనపడ్డావో అదే నీకు లాస్ట్ డే అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చిన క్రిష్కి ఆ రూమ్ ముందే షాక్తో నిలబడున్న మోహన్ని, తన పక్కన కోపంతో నిలబడిన కార్తిక్ని చూడగానే విషయం వాళ్ళు కూడా విన్నారని అర్థమై మోహన భుజంపై చెయ్యేసి, ఇక్కడికి ఎందుకు వచ్చారు, పదండి, రే కార్తిక్ పద అంటూ ఇద్దరిని చెరోవైపు పట్టుకుని అక్కడి నుండి డాక్టర్ క్యాబిన్ వైపు తీసుకుని పోయాడు క్రిష్. ఇద్దరికి తాగడానికి వాటర్ బాటిల్స్ ఇచ్చి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు క్రిష్. మోహన వాటర్ తాగి క్రిష్ వైపు చూస్తూ, కృష్ణ, మనుషులు ఇంత నీచంగా కూడా ఉంటారా అని అడిగింది. ఆమె బాధ అర్థమై తనని గుండెలకు హత్తుకుంటూ, ఆ విషయాలు నువ్వు మనసులోకి తీసుకోకే, ఇప్పటికే నువ్వు మోస్తున్న భారం చాలు అని అనునయంగా చెప్పాడు క్రిష్. కార్తీక్ మనసులో కోపంగా, నా అక్కని మోసం చేయబోయాడు, ఆ దేవుడి దయ వల్ల మా బావగారి వల్ల తనకు మంచి జరిగింది, లేదంటే అనుకుంటూ భయంగా క్రిష్ భుజం పైన తలపెట్టి, బావగారు, మీకు ప్రతిసారి మాకు కొండంత సాయం చేస్తున్నారు, అందుకే మీరంటే నాకు ఇంత ఇష్టమన్నాడు కార్తీక్. రే, నువ్వు వాటి గురించి ఆలోచించి స్ట్రెస్ అవ్వకూడదు, వదిలే. అయినా నీకు బుద్ధి లేదే, వాడిని వెంట పెట్టుకుని ఏం కొంపలు మునిగిపోయాను అక్కడికొచ్చావు, నేను ఇక్కడే ఉన్నవన్నాను కదా అని మోహన్ని కోప్పడ్డాడు క్రిష్. బావగారు, అక్కని కోప్పడకండి, అక్కని తీసుకొచ్చింది నేనే, మాకు వాష్రూమ్ అర్జెంట్ అంటే అటువైపే అవి ఉండడంతో వెళ్ళొస్తూ మీ మాటలకు అక్కడ ఆగాం, కావాలని రాలేదు అన్నాడు కార్తీక్. మోహన మాత్రం క్రిష్ కోప్పడినా మౌనంగా ఉంది. ఆమె తలపై ముద్దు పెట్టి, సారీ, వాడి హెల్త్ కోసం నేను ఏదర్చాను అన్నాడు క్రిష్. కార్తీక్ సైలెంట్గా చూస్తుంటే క్రిష్ మోహన గడ్డం పట్టి పైకి లేపి ఆమె కన్నులలో తడి తుడిచి, నీకు అన్ని విషయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ఇలా ఉండకే ప్లీజ్, నేను చూడలేను అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. అంతలో డాక్టర్ ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని క్యాబిన్లోకి వస్తూ క్రిష్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు డాక్టర్. డాక్టర్ కార్తీక్ని చెక్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి చిరునవ్వుతో, నో ప్రాబ్లం క్రిష్, కాకపోతే ఇంకా కొన్ని రోజులు మెడిసిన్స్తో పాటు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి, 1 మంత్ తర్వాత తీసుకురండి, అప్పటిదాకా ఈ మందులు వాడండి అంటూ ప్రెస్క్రిప్షన్లో రాసి ఏం తినాలి ఏం తినలేదు చెప్పి పంపించాడు డాక్టర్. దారిలో కూడా మోహన డల్గా ఉండడం చూసి ఆమెని ఇస్కాన్ టెంపుల్కి తీసుకుని వెళ్ళాడు క్రిష్. మోహన్కి ఆ కృష్ణయ్య అంటే అమితమైన భక్తి కాబట్టి అక్కడ కాసేపు ఉంటే తను నార్మల్ అవుతుందని ఆలోచించి తీసుకొచ్చాడు. గుడి ముందు కారాపి దిగు అన్నాడు క్రిష్. ఆలోచనల్లో మునిగిపోయిన మోహన ఎక్కడికి వచ్చామని కూడా గమనించుకోలేదు. తీరా కారు దిగి ఇంటికి కాదని అర్థమై అయోమయంగా కృష్ణి చూస్తూ, ఎక్కడికి వచ్చాం కృష్ణ అంటూ చుట్టూ చూస్తూ అడిగింది. నీకే తెలుస్తుంది పద అంటూ కార్తీక్ చేయి పట్టుకుని మోహన్తో కాస్త ఎత్తుగా ఉన్న టెంపుల్ మెట్లెక్కి కృష్ణ మందిరంలో అడుగుపెట్టారు. తను చూస్తున్నది నిజమా కాదా అనుకుంటూ ఆనందంగా వాళ్ళని వదిలి లోపలికి వెళ్ళిపోయింది మోహన. పాలరాతితో చేసిన బృందా విహారిని చూస్తూ మైమరిచిపోయింది మోహన. అప్పటిదాకా తన మనసులో ఏవేవో ఆలోచనలతో తలమునకలు అయిన మోహన కృష్ణుని చూడగానే మర్చిపోయింది. అలౌకికమైన భక్తి భావంలో మునిగిపోయి కన్ను రెప్పకొట్టక మాధవుడినే చూస్తూ ఉండిపోయింది. తన తండ్రి ఉన్నప్పుడు ఆ కృష్ణయ్యని దర్శించుకునేది కానీ తర్వాత చూడలేదు.
ఇక్కడికొచ్చాక తమ్ముడి కోసం పరితపిస్తూ కాలం మర్చిపోయింది మోహన. పరవశంగా ఆ గోపాలుణ్ణి చూస్తూ కన్నీళ్లతో నిలబడిన మోహన పక్కన నిలబడి తన కన్నీళ్లు తుడుస్తూ, ఏయ్, ఇక్కడికొస్తే హ్యాపీగా ఉంటామని తీసుకొస్తే ఏడుస్తున్నావేంటి? అలా అయితే వెళ్ళిపోదాం పద అన్నాడు క్రిష్. మోహన కంగారుగా, వద్దు కృష్ణ, నేను ఏడవడం లేదు. చాలా రోజుల తర్వాత కన్నయ్యని చూస్తున్నా కదా, అందుకే తెలియకుండా నీళ్ళొచ్చేశాయి అంటూ కళ్ళు తుడుచుకుని నవ్వింది మోహన. క్రిష్ ఆమెని చూస్తూ, నువ్వే రకంగా కన్నీళ్లు పెట్టినా నాకు నచ్చదు. నీ సంతోషం కోసం ఏమైనా చూస్తాను. అదే నేను బాధ పెట్టే విషయం ఏదైనా నేను దాన్ని లేకుండా చేసేస్తాను. ఎప్పుడూ నీ కంటి నుండి ఇవి రాకూడదు, ఆనందంతో అయినా సరే అంటూ ఆమె కన్నీటి చెమ్మ తుడుస్తూ సీరియస్గా చెప్పాడు క్రిష్. అలాగే అని బుద్ధిగా తలూపింది. కార్తీక్, ప్రసాదం తింటావా? ఇక్కడ ఇస్తున్నారు, తెస్తానని ప్రేమగా అడిగాడు క్రిష్. నువ్వు ఇక్కడే ఉండు కృష్ణ, నేను తీసుకొస్తాను. ఆ క్యూలో నిలబడ్డం నీ వల్ల కాదు అంటూ మోహన వెళ్ళింది. క్రిష్ నవ్వుకుంటూ కార్తీక్ను ఒక చోట కూర్చోబెట్టి ఆమెతో పాటు వెనకే వెళ్ళాడు. తన వెనక నిలబడిన క్రిష్ని చూసి, నువ్వెందుకు కృష్ణ, నేను తీసుకొస్తాను కదా అని చిన్నగా అడిగింది మోహన. నీకు ఇబ్బంది కాకుండా అన్నాడు వెనక నిలబడిన జెంట్స్ని చూపిస్తూ క్రిష్. మోహన నవ్వి ముందుకు కదిలింది. తనకి ఇబ్బంది కలగకూడదని తనకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి అలవాటు లేని పనులు చేస్తున్న క్రిష్ ప్రేమలోతు చూస్తూ సంతోషపడిపోయింది మోహన. ప్రసాదం తీసుకుని వచ్చి కార్తీక్ క్రిష్కి తనే తినిపించింది మోహన. కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చుని తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే మన ఊరికి వెళ్ళడానికి బట్టలు ప్యాక్ చేసుకో. అలాగే కార్తీక్కి మనం లేకపోయినా ధైర్యంగా ఉండేలా నువ్వే వాడికి నచ్చి చెప్పు. నేను శరత్ని కలిసొస్తాను అన్నాడు క్రిష్. మోహన అలాగే అని తల ఊపడంతో గెస్ట్ హౌస్కి వెళ్ళాడు క్రిష్. అతడు వెళ్ళేసరికి డాక్టర్ వచ్చి ఆ అమ్మాయిని చెక్ చేసి వెళ్ళింది. క్రిష్ వస్తూనే, ఏం చెప్పారు డాక్టర్, ఏమైంది అని శరత్ని అడిగాడు క్రిష్. బుజ్జికి నైట్ స్పృహ వచ్చింది కృష్ణ. నేను చూసేసరికి స్పృహలో లేదు, కానీ తను దేనికో ఏడ్చింది. అందుకే డౌట్ వచ్చి డాక్టర్ని పిలిచాను. చెక్ చేసి తను మెంటల్ స్ట్రెస్ తీసుకుందని, అది తట్టుకోలేక స్పృహ కోల్పోయిందని చెప్పారు. కానీ ఎప్పుడు తిరిగి స్పృహలోకి వస్తుందో చెప్పలేము. కోమా నుంచి అయితే బయటకు వచ్చిందని చెప్పారు అని బాధ సంతోషం మిక్స్డ్ ఫీలింగ్తో చెప్పారు శరత్. క్రిష్కి తను స్పృహలోకి రావడం ఆనందంగా ఉన్నా తర్వాత పరిణామాలు తలుచుకుంటే టెన్షన్గా ఉంది. నిట్టూర్చి తనకి స్పృహలోకి రాగానే జరిగింది గుర్తొచ్చి స్ట్రెస్ తీసుకుని ఉంటుందని చెప్పి బాధగా ఆమె తలనిమిరి, నీకు జరిగిన అన్యాయం గురించి లోకానికి ఇప్పుడిప్పుడే తెలియకూడదు బుజ్జి. నీకు ఈ స్థితి కలిగించిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను అని కోపంగా అన్నాడు క్రిష్. శరత్ కోపంగా, కృష్ణ, ఆ రాస్కెల్స్ ఎక్కడున్నారో తెలిసిందా అని అడిగాడు. ప్రస్తుతానికైతే తాము చేసిన వెధవ పని ఎవరికీ తెలియదనే ధైర్యంతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తను లేచిన మరుక్షణం వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. బుజ్జికి వాళ్ళని ఏం చేయాలనిపిస్తే అది చేయడానికి తనకి తోడుగా ఉందాం. ఏం జరిగినా మేము చూసుకుంటాను. అప్పటిదాకా ఆ రోగ్స్ ఫ్రీగా బ్రతకని అని కసిగా అన్నాడు క్రిష్. తనకి కాబోయే భర్తగా తన బాధని కోపాన్ని పంచుకోవాల్సింది నేనే కాబట్టి వాళ్ళంతు చూసేది కూడా నేనే. నువ్వు వాళ్ళు ఎక్కడున్నది చెప్పు చాలు, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు శరత్. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మెల్లగా స్పృహలోకి వచ్చింది ఆ అమ్మాయి. క్రిష్ వాయిస్ గుర్తుపట్టిన ఆమె వాళ్ళు మాట్లాడేది తనకు అన్యాయం చేసిన వాళ్ళ గురించేనని ఈజీగా అర్థమైపోయి ఆమె మైండ్ అలర్ట్ అయింది. క్రిష్ శరత్ అడగడంతో ఆ వెధవలెవరు, ఎక్కడున్నారనేది చెబుతున్నప్పుడే ఆ అమ్మాయి వాటిని మైండ్లో రిజిస్టర్ చేసుకుంది. మనసులో కసిగా, నా లైఫ్ని ఇలా చేసి, నా కలల్ని కూల్చేసి, నా వాళ్ళకి నన్ను దూరం చేసిన మిమ్మల్ని ఎవ్వరిని వదలను. నా పగని మరొకరు పంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తగిన బుద్ధి నేనే చెప్తాను. నాకు ఏం జరిగినా నష్టం లేదు అని అనుకుందామే. క్రిష్ తను ఊరికి వెళ్తున్న సంగతి శరత్కు చెప్తుంటే విన్న ఆమె క్రిష్ని అక్కడికి వెళ్ళొద్దని చెప్పాలనుకుంది. కానీ తనకు మెలకువ వచ్చిన సంగతి వాళ్ళ దగ్గర బయట పెట్టకూడదని అలాగే సైలెంట్గా ఉండిపోయింది. మనసులో, మీరు ఆ రాక్షసుల దగ్గర గెలవలేరు. వాళ్ళు మనిషి తోలు కప్పుకున్న క్రూరముఖాలు. దేవుడా, వాళ్ళను నువ్వే ఎలాగైనా కాపాడి, నన్ను కాపాడలేకపోయినా కనీసం వాళ్ళనైనా కాపాడని భగవంతుణ్ణి వేడుకుందామే. రే, నువ్వు కొన్ని రోజులు కార్తీక్ని జాగ్రత్తగా చూసుకోగలవు కదా అని అడిగాడు క్రిష్. శరత్ కోపంగా, నువ్వు అడగడం కాదు, ఆర్డర్ వేయాలరా. వాడిని ఇక్కడికి తీసుకురావచ్చు కదా అని శరత్ అడగడంతో, వద్దురా, వాడు కొన్ని రోజులు కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. వాడికి జరిగిన సర్జరీ వల్ల ఎక్కువగా శారీరకంగా మానసికంగా కదిలించకూడదు వాడిని. లేదంటే నేను అక్కడికి తీసుకుని వెళ్ళేవాడిని కదా. వేరే దారి లేకనే వాడిని ఇక్కడే ఉంచుతున్నాను. వాడి కోసం కేర్ టేకర్ని కూడా అరేంజ్ చేశాను. నువ్వు రోజు అక్కడికి వెళ్ళి వాడి దగ్గర కాసేపు ఉండొచ్చే. అలాగే వాడి కోసం మంచి స్కూల్లో అడ్మిషన్ కూడా తీసుకో. వాడి హెల్త్ సెట్ అవగానే స్కూల్కి పంపిస్తాను అని చెప్పాడు క్రిష్. సరే కృష్ణ, నేను వాడి విషయం చూసుకుంటాను. నువ్వు మోహన జాగ్రత్త
అక్కడున్నది మన వాళ్ళు కాదు, తోడేళ్ళు. వాళ్ళు పైకి కనపడరు కానీ లోపల చేయాల్సినవి చేసేయగల సమర్థులు. తాతగారు మీకు అండగా ఉంటారు కానీ నువ్వు జాగ్రత్త అని కృష్ణి హెచ్చరించాడు శరత్. ఓకేరా, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వీళ్ళిద్దరినీ చూసుకో. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం. ఆ టైంకి నువ్వు అక్కడికి వచ్చేరా అని చెప్పి మరోసారి ఆమె వైపు చూసిన క్రిష్ తనని జాగ్రత్తగా చూసుకో అని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొన్ని ముఖ్యమైన పనులు కంప్లీట్ చేసుకోవడానికి క్రిష్ వెళ్ళిన తర్వాత శరత్ ఆమె వైపు ఒకసారి చూసి కాఫీ తాగాలనిపించి కిందకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. వాళ్ళ మాటలను బట్టి క్రిష్కి మోహనతో పెళ్ళైపోయిందని అర్థం చేసుకుంది. పైకి లేచి కూర్చుని ఆలోచిస్తూ, నన్ను కాపాడిన వీళ్ళకి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఇతడెవరో నన్ను ప్రేమించడం మాట ఎలా ఉన్నా నా కోసం ఇంత చేసినందుకు వీళ్ళకి నేను సమస్య కాకూడదు. నా జీవితాన్ని ఇలా చేసిన వాళ్ళకి నేనే బుద్ధి చెప్పాలి. అందుకోసం నాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఇక జీవితంలో నేను పోగొట్టుకోవాల్సింది కూడా ఏమీ మిగలలేదు అనుకుని ఓ నిర్ణయానికి వచ్చిందామె. శరత్ వస్తున్నాడని అడుగుల శబ్దం బట్టి తెలుసుకుని టక్కున పడుకుని మళ్ళీ కళ్ళు మూసుకుందామే. మోహన కార్తీక్ని కూర్చోబెట్టుకుని తన ఊరెళ్ళి కొన్ని రోజులకు తిరిగి వస్తానని, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని, తను వస్తూ చంద్రికని కూడా తీసుకొస్తానని నమ్మకంగా తమ్ముడికి చెప్పింది. కార్తీక్ ఆశగా, నిజంగా చిన్నక్కని తీసుకుని వస్తావా అక్క అని అడిగాడు. హా బంగారం, అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చూసుకోవడానికి కేర్ టేకర్ ఇక్కడ ఉంటుంది. అలాగే రోజు శరత్ గారు వచ్చి నేను చూస్తారు. నీకేం కావాలన్నా మీ బావకి ఫోన్ చేసి చెప్పావంటే అరేంజ్ చేస్తారు. నువ్వు మాత్రం బుద్ధిగా టైంకి తిని మందులు వేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్క మాట వింటావు కదా అని అనునయంగా అడిగింది మోహన. కార్తీక్కి అక్క తనని ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు బెంగగా ఉన్నా తన చిన్నక్కని తీసుకొస్తానని చెప్పడంతో మారం చేయకుండా, సరే అక్క, నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకు, నేను జాగ్రత్తగా ఉంటాను అని కష్టంగా ఒప్పుకున్నాడు కార్తీక్. సరే, కాసేపు పడుకో అని కార్తీక్ని వదిలి రూమ్కి వచ్చిన క్రిష్ని తనని బట్టల బ్యాగ్లో సర్ది నైట్ క్రిష్ వచ్చేసరికి మోహన వంట చేసి రెడీగా పెట్టింది. కార్తీక్కి టైంకి తినిపించి మందులు వేసి పడుకోబెట్టి కిందకొచ్చేసరికి క్రిష్ వచ్చాడు. మోహన అతనికి నవ్వుతూ ఎదురు వెళ్ళి అతని కోట్ తీసుకుని వాటర్ తీసుకుని రానా అని అడిగింది. మోహన చుట్టూ చేయేసి, వద్దురా, ఫ్రెష్ అయ్యి వస్తాను, భోజనం చేద్దాం. కార్తీక్ తిన్నాడా, మందులు వేసావా వాడికి అని అడిగాడు క్రిష్. వాడి భోజనం అయింది, మందులు కూడా వేసుకుని పడుకున్నాడు కృష్ణ అంది మోహన. మనం ఊరికెళ్తున్నామని బెంగ పెట్టుకున్నాడా అని అడుగుతూ కార్తీక్ రూమ్లోకి వెళ్ళాడు క్రిష్. కాస్త డల్గానే ఉన్నాడు కానీ గొడవ చేయలేదు అంది మోహన. ఎక్కువ రోజులు కాదులే, తొందరగా వచ్చేద్దాం అంటూ కార్తీక్ని చూసి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు కిందకు వెళ్ళు అని తన రూమ్కి వెళ్ళిపోయాడు క్రిష్. మోహన అన్నీ టేబుల్ మీద రెడీ చేసి పెట్టి క్రిష్ రాగానే వడ్డించింది. ఇద్దరూ కలిసి భోజనం చేసి సేఫ్ గార్డెన్లో నడుస్తూ ఉండగా తాతగారు క్రిష్కి ఫోన్ చేశారు. చెప్పండి తాతయ్య అని క్రిష్ అడగగానే, రేపు వస్తున్నారు కదా పెద్దబాబు అని అడిగారాయన. క్రిష్ మోహన వైపు చూస్తూ, వస్తున్నాను తాతయ్య, రేపు ఉదయం బయలుదేరుతున్నాం. మేమొచ్చే విషయం అక్కడ ఎవరికీ చెప్పకండి అన్నాడు క్రిష్. అలాగే పెద్దబాబు, నేను మీ గదిని రెడీ చేయించాను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు ఆ పెద్ద ఆయన. అలాగే తాతయ్య, భోజనం చేశావా అని అడిగాడు క్రిష్. చేశాను బాబు, మీరు చేశారా అని కాసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేశారు. మోహన్కి ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే భయంగా ఉన్నా కానీ క్రిష్ తన పక్కన ఉన్నాడన్న ధైర్యంతో అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. తనకి అన్నింటికన్నా ముఖ్యం తన చెల్లెలి జాడ తెలుసుకోవడం. అందుకే ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది మోహన ఎప్పట్లా ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని క్రిష్ని లేపడానికని వచ్చి కాఫీ తీసుకుని వెళ్ళింది. క్రిష్ ముద్దుగా నిద్రపోతూ ఉండడంతో మెల్లిగా తట్టి, కృష్ణ లే అని లేపుతూ ఉండగా క్రిష్ ఫోన్ మోగడంతో స్క్రీన్ మీద శరత్ పేరు చూసి, కృష్ణ లే, శరత్ గారు ఫోన్ చేస్తున్నారు చూడు అంది. వాడు ఇంత పొద్దున్నే ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ ఊరికి వెళ్తున్నామని సెండ్ ఆఫ్ ఇవ్వడానికా అనుకుని పడుకునే ఫోన్ తీసి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని హలో అన్నాడు స్లీపీ వాయిస్తో క్రిష్. శరత్ చెప్పిన విషయానికి అతనికి నిద్ర మత్తు వదిలిపోయి వాట్ అంటూ లేచి కూర్చున్నాడు క్రిష్ రియాక్షన్కి ఏం జరిగింది అని కనకారుగా చూస్తుంది మోహన. క్రిష్ కోపంగా, నువ్వేం చేస్తున్నావు? అలా ఇలా వెళ్ళిపోతుందిరా, చుట్టుపక్కల చూసావా నువ్వు? బయట సెక్యూరిటీ వాళ్ళు చూడలేదంటనా అని అడుగుతూ గబగబా లేచి కార్ కీస్ తీసుకుని నైట్ డ్రెస్లోనే ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు క్రిష్. ఏదో జరిగిందని మోహన్కి అర్థమై క్రిష్ వెనకనే వెళ్ళింది. ఆమె కూడా ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేస్తూ మోహన్ వైపు చూసి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను
అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ వెళ్ళేసరికి శరత్ లెటర్ ఒకటి చేతిలో పట్టుకుని టెన్షన్గా కూర్చునుంటాడు. క్రిష్ లోపలికొస్తూనే సీరియస్గా, ఏం జరిగిందిరా, చంద్రిక వెళ్ళిపోవడం ఏంటి అంటూ శరత్ చేతిలోని పేపర్ని అనుమానంగా చూస్తూ అడిగాడు క్రిష్. శరత్ మౌనంగా తన చేతిలో ఉన్న లెటర్ క్రిష్ చేతిలో పెట్టి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ లెటర్ బుజ్జి రాసినదని అర్థమైన క్రిష్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించండి బావగారు. ఆ రోజు నా ప్రాణాలని కాపాడి నాకు ఇంత సహాయం చేసిన మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు తప్పుగా భావించకండి. నేను నైట్ మీ మాటలు విన్నాను. నన్ను వంచించి పశువుల్లా నాపై దాడి చేసి ఆ రాత్రిని నాకు కాలరాత్రిగా మిగిల్చి నా జీవితాన్ని, నా కలల్ని నాశనం చేసిన వాళ్ళని ఒక్కరోజులో ఒక్కసారిగా చంపితే నేను పడిన మానసిక వేదన వాళ్ళక చిన్న శిక్ష సరిపోదు. నా కోపం బాధ తీరేలా వాళ్ళకి నరకం చూపించి చంపితే కానీ నా కసి తీరదు. ఈ యుద్ధంలో ఒకవేళ నా ప్రాణాలు పోతే నేనేమైపోయాను అనే విషయం నా వాళ్ళకి తెలియనివ్వకండి. మీరు ఆ రోజు నన్ను కాపాడుండకపోతే నేననేదాన్ని ఉండకపోదును. నా ప్రాణం మీరు పెట్టిన భిక్ష. అందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాను బావగారు. మీరు మా అక్కని పెళ్లి చేసుకున్నారని విన్నాను. అక్కతో మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు. ఈ జన్మలో కుదరకపోతే మరు జన్మలో అయినా మీ రుణం తీర్చుకోవడానికి మీ బుడ్డగా పుడతాను. సెలవు బావగారు. ఇట్లు మీ భర్తలు చంద్రిక. లెటర్ చదివి పేపర్ పక్కన పడేసిన క్రిష్ శరత్ దగ్గరకు వెళ్ళాడు. చంద్రిక ఇన్ని రోజులుగా పడుకున్న బెడ్ మీద కూర్చొని ఆ ప్లేస్ని తడుముతూ ఉండగా క్రిష్ శరత్ భుజం పైన చెయ్యేశాడు. శరత్ తలెత్తి క్రిష్ వైపు బాధగా చూస్తూ, చందు, నైట్ మన మాటలన్నీ విన్నానని రాసింది కృష్ణ. మరి నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానో వినే ఉంటుంది కదా. ఆ విషయం దాని బుర్రకెక్కలేదు ఎందుకంటా? లేకపోతే నేను నా ప్రేమ తనకి అవసరం లేదనుకుని వెళ్ళిపోయిందా కృష్ణ అని బాధగా అడిగాడు శరత్. క్రిష్ ఓదార్పుగా శరత్ భుజం తట్టి, రే, తనకి నీ ప్రేమ అర్థమైనా కానీ తనున్న సిచ్యువేషన్లో నిన్ను యాక్సెప్ట్ చేయలేదురా. తన మనసుకు తగిలిన గాయం అంత సులభంగా మాసిపోయేది కాదని నీకు కూడా తెలుసు కదా. రిలాక్స్. తను ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. నీ ప్రేమతో తన గాయాన్ని మార్చి నీ జీవితంలోకి తెచ్చుకో. అంతేకాని నువ్వు ఇలా డల్ అవ్వకురా, నేను చూడలేను అంటూ శరత్ని హక్ చేసుకున్నాడు క్రిష్. శరత్ క్రిష్ని హక్ చేసుకుని ఓ నిమిషం అలాగే ఉండిపోయాడు. తర్వాత అతనికి దూరంగా జరిగి, వదిలే కృష్ణ, వెళ్ళిందిగా పెద్ద ఝాన్సీ రాణిలాగా. మరోసారి తనకేం జరిగినా నాకు అనవసరం. ఈ కథెవరో నేనెవరం అని కోపంగా చెప్పాడు శరత్. క్రిష్ కోపంగా, రే, ఏం మాటలు రావి, నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నాడు. శరత్ బాధగా, మరెలా మాట్లాడమంటావురా? దానికోసం నేను ఇక్కడ పని తమ్మించిపోతుంటే తనకి నా ప్రేమ కనిపించలేదు. కానీ ఆ ఎదవల మీద పగ కోసం వెళ్ళింది. వాళ్ళేమైనా చిల్లర మనుషులు అనుకుంటుందా? అది వాళ్ళంతా పైకి మనుషుల్లా కనిపించే మృగాలు కృష్ణ. అలాంటి వాళ్ళతో ఒక ఆడపిల్ల వెళ్ళి తలపడతానని మూర్ఖంగా వెళ్ళిపోయింది. తనని ఎలా ఆపాలి చెప్పు? కనీసం మనతో చెప్పుంటే మనమైనా తనకి వాస్తవాలు చెప్పుండేవాళ్ళం. తనకు తానే అన్ని డెసిషన్స్ తీసుకుంటూ వచ్చి ఇక్కడి దాకా తెచ్చుకుందని అసహనంగా అన్నాడు శరత్. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందారా నీకు? చంద్రిక గురించి నీకు తెలిసే కదా ప్రేమించావు. తనకి నువ్వే అన్నీ అర్థమయ్యేలా నిదానంగా చెప్పుకోవాలి, కానీ నువ్వు కూడా ఆవేశానికి పోతావా అన్నాడు క్రిష్ కోపంగా. శరత్ బాధగా క్రిష్ వైపు చూస్తూ, అది నా కళ్ళ ముందుంటే తనని కోపడలేనని నీకు తెలుసు కదా కృష్ణ. తనకి మంచు చెడు చెప్పి దారిలో పెట్టడానికి ఉందా అది? నన్ను వదిలి వెళ్ళిపోయి నాలో రాక్షసుని బయటకు తెచ్చింది. ఏం చేయను? దానికి ఆవేశం తప్ప ఆలోచన లేదని నీకు తెలుసు. ఇప్పుడు వెళ్ళి ఏ ప్రాబ్లం పడుతుందో అని ఆలోచిస్తుంటే నాకు మైండ్ పనిచేయడం లేదు కృష్ణ. ప్లీజ్, అది ఎక్కడుందో తీసుకొచ్చి ఇక్కడ పడే. అది ఇల్లు కదలకుండా నేను చూసుకుంటాను అని ధీరంగా అడిగాడు శరత్. శరత్ని ఇలా ఆవేశంగా చూడటం ఫస్ట్ టైం. ఎలా ఉండేవాడు, ఎలా మారాడని ఆశ్చర్యం కలిగింది క్రిష్కి. రే, చంద్రిక ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. ఒకవేళ తను రాను అన్నా తనకి రక్షణగా నేనుంటాను. నువ్వు దిగులు పడకు అంటూ శరత్ని ఓదార్చాడు క్రిష్. సారీ కృష్ణ, నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో తను నాకు అప్పగించావు. కానీ నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను అని గిల్టీగా తలదించుకున్నాడు శరత్. రే, తనకు తానుగా వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అది నీ తప్పు కాదు. తన ఆవేశంలో ఉంది, అందుకే నీ గురించి ఆలోచించలేకపోయింది. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు క్రిష్. నువ్విప్పుడు ఊరు వెళ్ళడం లేదా అని శరత్ డౌట్గా అడిగాడు. ఇప్పుడు నేను ఊరికి వెళ్ళడం కంటే ఇంపార్టెంట్ బుజ్జిని వెతకడం. ఆ పని కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం. నాకు ఫస్ట్ తన సేఫ్టీ ముఖ్యం
అంటూ ఫోన్ తీసుకుని కాల్స్ చేస్తూ బయటకొచ్చాడు క్రిష్. శరత్ కూడా క్రిష్ వెనకే బయటకొస్తూ ఆమె ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందా అని ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేశాడు శరత్. క్రిష్ తన వాళ్ళకి ఫోన్ చేసి ఆమె ఫోటో వాళ్లకు పంపించి తను ఎక్కడెక్కడుంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకు చెప్పాడు. ఆ చుట్టుపక్కల అమ్మాయి కనిపిస్తే నాకు లొకేషన్ పంపి మీరు దూరం నుండే తనని వాచ్ చేయండి. తనకి ఏదైనా ప్రాబ్లం అంటే మాత్రం వెళ్ళి హెల్ప్ చేయండి, లేదంటేనే దూరంగా ఉండండి, తనకు డౌట్ రాకూడదు అని క్రిష్ చెప్పాడు. వాళ్ళు ఓకే అనడంతో ఫోన్ కట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు క్రిష్. అతడు ఇంటికి వచ్చేసరికి మోహన కార్తీక్ని రెడీ చేసి టిఫిన్ తినిపించి క్రిష్ కోసం ఎదురు చూస్తూ ఉంది. క్రిష్ నేరుగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు రాగానే మోహన అతని కోసం డ్రెస్ తీసి పెట్టి అక్కడే వెయిట్ చేస్తుంది. మోహనని చూడగానే అప్పటి వరకు ఉన్న చిరాకు పోయి మైండ్ ప్లెజెంట్గా మారిపోయి మోహనను దగ్గరకు తీసుకుని, సారీరా, మనం ఈరోజు ఊరికి వెళ్ళడం లేదులే, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, అది అవ్వగానే వెళ్దాం అని స్మూత్ వాయిస్తో చెప్పాడు క్రిష్. క్రిష్ తలస్నానం చేయడంతో అతని తలలో నుంచి కారుతున్న వాటర్ని చూసి అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి టవల్ తెచ్చి తల తుడుస్తూ, ఏం జరిగింది కృష్ణ అని అడిగింది మోహన. నాకు బాగా కావాల్సిన ఒక మనిషి మిస్ అయింది అని క్రిష్ చెప్పగానే మోహన టక్కున, ఆ రోజు నువ్వు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయా అని అడిగింది. క్రిష్ అవును అనగానే, ఆ అమ్మాయి శరత్ గారికి కాబోయే వైఫ్, తన దగ్గరే కదా అతను కూడా ఉన్నారు అని అయోమయంగా అడిగింది మోహన. అవును, ఇన్నాళ్ళు తను కోమాలో ఉంది, నిన్ననే తనకి స్పృహ వచ్చింది, కానీ మార్నింగ్ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని క్రిష్ చెప్పాడు. అలా ఎలా వెళ్ళిపోతుంది అని ఆశ్చర్యపోయిన మోహన, అంటే ఆవిడ శరత్ గారిని లవ్ చేయలేదా, శరత్ గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమె వెళ్ళిపోయిందా కృష్ణ అని మోహన అడిగింది. క్రిష్ మోహన చేతిని పట్టి తన పక్కన కూర్చోబెట్టుకుని ఆమె డీటెయిల్స్ చెప్పకుండా తనకు ఏం జరిగిందో చెప్పి, అందుకే తనకి శరత్ గారి ప్రేమ తెలియకపోవచ్చు, కానీ తను ఆలోచించే విధానాన్ని బట్టి శరత్ని అంత సులభంగా యాక్సెప్ట్ చేయదని చెప్తున్న క్రిష్ మాటలకి మోహన బాధగా, పాపం కదా, ఆ అమ్మాయికి జరిగింది వింటుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పింది మోహన. క్రిష్ ఆమెని గుండెలకు హత్తుకుంటూ, జరిగిపోయిన వాటిని మనం మార్చడానికి దేవుళ్ళం కాదు కదే, నువ్వు తన కోసం ఆలోచించి డల్ అవ్వకు, యాక్సిడెంటల్గా ఎవడో తనని టచ్ చేస్తే ఆమె లైఫ్ అక్కడితో ఆగిపోవాలా, శరత్కి ఇప్పటికీ తనంటే ప్రాణం, వాడు తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, తనే అనవసరమైనవి ఆలోచించి వాడికి దూరంగా వెళ్ళింది అని అసహనంగా అన్నాడు క్రిష్. మోహన ఆలోచిస్తూ మనసులో, ఆ అమ్మాయి విషయంలో జరిగినట్టు ఇక ఎవ్వరికి అలా జరగకూడదు అనుకుంది. ఇంతలో క్రిష్కి ఫోన్ రావడంతో మోహనని దూరం జరిపి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి నడిచాడు. అవతల పర్సన్ చెప్పింది విని, సరే నేను వస్తున్నాను, మీరు అలాగే చూస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేసి లోపలికొచ్చి గబగబా డ్రెస్ చేసుకున్నాడు క్రిష్. మోహన, ఆ అమ్మాయి కనిపించిందంట, తనని తీసుకురావడానికి ట్రై చేస్తాను, నువ్వు టిఫిన్ తిని రిలాక్స్ అవ్వు, బాయ్ అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ చేతిని పట్టి ఆపుతూ, ఆ అమ్మాయి మానసికంగా చాలా గాయపడినట్టుంది కృష్ణ, తనకి ఈ టైంలో ఓదార్పు చాలా అవసరం, ఆవేశంలో మాట జారకని శరత్ గారికి ముందే చెప్పు అని సలహా ఇచ్చింది మోహన. అలాగే అంటూ తలూపి బయటకొచ్చి కార్ స్టార్ట్ చేస్తూ శరత్కి ఫోన్ చేశాడు క్రిష్. శరత్కి ఫోన్లో ఆమె ఎక్కడుందో అడ్రస్ చెప్పి, నేను వస్తున్నా, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చే అని చెప్పాడు క్రిష్. ఆమె కనపడిందని చెప్పగానే శరత్ ఆనందంగా, సరే కృష్ణ, నేను ఆ లొకేషన్ దగ్గరలోనే ఉన్నాను, ఇప్పుడే వెళ్తున్నా అని ఫోన్ కట్ చేసిన శరత్ ఆగమేఘాల మీద క్రిష్ చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు. అతను వెళ్ళేసరికి ఒక బస్ స్టాప్లో కూర్చునుంది ఆ అమ్మాయి. శరత్ని అక్కడ చూసిన క్రిష్, మనుషులు ఇక తమ పని కంప్లీట్ అయిందనుకుని వాళ్ళు దూరంగా వెళ్ళి నిలబడ్డారు. శరత్కి ఆమెని చూడగానే కోపం తన్నుకుని వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకుంటూ ఆమెకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్న ఆమెకి తన ముందు 2 కాళ్ళు కనపడగానే తలెత్తి చూసింది. కోపంగా తననే చూస్తున్న శరత్ని చూడగానే తడబడుతూ క్రిష్ వచ్చాడేమో అని చుట్టూ చూసిందామె. ఎవరి కోసం చూస్తున్నావు చంద్రిక
మీ బావగారి కోసమేనా అని వెటకారంగా అడిగిన అతన్ని చురుగ్గా చూస్తుంది చంద్రిక. ఏంటి ఆ చూపు? పెద్ద ఝాన్సీ రాణిలాగా చెప్పా పెట్టకుండా లెటర్ ఒకటి రాసి వచ్చేస్తే నిన్ను కనిపెట్టలేమనుకున్నావా? అసలేం చేద్దామని వచ్చావే నువ్వు? ఒక్కదానివే వాళ్ళందరినీ చంపేద్దామని బయలుదేరిపోయావా అని కోపంతో పాటు వెటకారం కలిపడిగాడు శరత్ ఆమెని. నా విషయం మీకెందుకు? మీరు నాకేమీ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి అని పొగరుగా అంది చంద్రిక. శరత్ కోపంగా చంద్రిక చేయి పట్టి పైకి లేపి, నేను నీకు సలహాలు ఇవ్వడం లేదే, ఆర్డర్ వేస్తున్నాను. నోరు మూసుకుని వచ్చి కారులో కూర్చో అని అతడు బేస్ వాయిస్తో చెప్పగానే, అసలే చంద్రికకి షార్ట్ టెంపర్ కదా, ఏమాత్రం తగ్గకుండా అతని కంటే కోపంగా శరత్ చేతిని విసిరికొట్టి, అసలు నువ్వెవరు నాకు ఆర్డర్ వేయడానికి? నా మీద పెత్తనం చేపిస్తున్నావు? నీకు నాకు ఎంత సంబంధం? ఇంకొకసారి నన్ను తాకమంటే బాగోచ్చు చెప్తున్నా. ఏదో మా బావగారి ఫ్రెండ్ అని నాకు హెల్ప్ చేసామని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. మూసుకుని ఇక్కడి నుండి పో అని విసురుగా అంది చంద్రిక. ఏంటే, నేనెవరోనా? నీకు నాకు సంబంధం ఏంటంటావా? ఇప్పుడుంటుంది చూడు మన మధ్య అసలైన సంబంధం అంటూ ఆమెను విసురుగా దగ్గరకు లాక్కుని ఆమె తేరుకునేలోపు చంద్రిక పెదాలను అందుకుని కోపంగా కిస్ చేశాడు శరత్. అతడలా చేయగానే షాక్తో నిలుక్కుపోయిన తర్వాత తేరుకున్న చంద్రిక కోపంగా శరత్ని దూరంగా తోయడానికి చూస్తూ వీలవక అతన్ని కొడుతుంది. శరత్ ఆమె దెబ్బల్ని లెక్క చేయక కేసు కంటిన్యూ చేసి కొన్ని నిమిషాల తర్వాత ఆమెను వదిలి, ఇంకోసారి నీకు నాకు సంబంధం లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇన్ని రోజులు నువ్వంటే నాకెంత ప్రేమున్నా అది బయటకు చెప్పడానికి అవకాశం కుదరలేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రేమను నువ్వు చూపిస్తూనే ఉంటాను. నువ్వు కాదన్నా నేను నీ నీడని కూడా వదలను. నువ్వేం చేయాలనుకుంటావో చెయ్యి, కానీ నీకోసం నేను కూడా నీ వెనకే వస్తాను. అంతేకాని నిన్నొక్కదాన్ని వదిలి నువ్వు ప్రమాదాలను వెతుక్కుని అందులో పడతానంటే చూస్తూ వదిలేస్తాను అనుకోకు అని శరత్ చెప్తుంటే చంద్రిక ఏడుస్తూ అతన్ని గుండెల మీద కొడుతూ, నువ్వు మంచివాడివి కావు, నీ గురించి మా బావగారితో చెప్తాను, నాకు ముద్దు పెడతావా, ఛీ యాక్ అంటూ తన పెదాలతో ఓణితో తుడుచుకుంటూ పిగ్గా ఉన్న పెదాలని ఎర్రగా మార్చేలా చేసుకుంది చంద్రిక. శరత్ ఆమె ఏమన్నా సరే నవ్వుతూ, వాటినలా నలిపేసి చంపకు, పాపం నేను కిస్ చేసిన దానికన్నా నీ రుద్దుడికి అవి ఎర్రగా అయిపోయాయి, చేసింది చాలు బాధేక అంటూ చంద్రిక రానంటున్న ఆమెని బలవంతంగా కారులో పడేసి లాక్ చేసి తను కూడా కూర్చున్నాడు శరత్. నన్ను వదలలేదంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేసావని పోలీసులకు చెప్తాను, మర్యాదగా నన్ను వదులు అంటూ కోపంగా శరత్ మీదకు వెళ్ళింది చంద్రిక. శరత్కి చంద్రిక అలా తిడుతుంటే కోపం బదులు నవ్వొచ్చి చేరింది. శరత్ ఆమెని పట్టించుకోకుండా క్రిష్కి ఫోన్ చేసి, కృష్ణ, నేను తనని ఇంటికి తీసుకొస్తున్నా, నువ్వు అక్కడికి వచ్చాయి అని అతను ఫోన్లో చెప్తుంటే చంద్రిక మనసులో భయపడుతూ, బావగారు ఇప్పటికే నా విషయం అక్కకు చెప్పుంటారు, ఆయనతో పాటు అక్క కూడా వస్తుందా? తన నా కోసం ఇప్పటికే చాలా బెంగ పెట్టుకుని ఉంటుంది, కానీ నా జీవితంలో ఏం జరిగిందో అక్కకు చెప్తే తట్టుకుంటుందా అని టెన్షన్తో గోర్లు కొరుక్కుంటున్న చంద్రికను చూసి, ఆ గోర్లు ఎందుకు కొరుకుతున్నావు? మళ్ళీ ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తున్నావా అని అనుమానంగా చూస్తూ కార్ స్పీడ్గా తన గెస్ట్ హౌస్ వైపు పోనిచ్చాడు శరత్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.